మందమర్రి పట్టణంలోని అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని మందమర్రి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అలాగే ఇల్లు జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఘనంగా చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అర్హులైన పేదలకు ఇండ్లు గాని ఇళ్ల స్థలాలు డబ్బులు గాని ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. ఇక మళ్లీ రాబోయే ఎన్నికలకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే చూపించి ఓట్లు అడగాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుందని అన్నారు. ఇక అటువంటి ఆలోచనలను కేసీఆర్ ప్రభుత్వం విరమించుకొని అర్హులైన పేద ప్రజలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పించి అదే విధంగా ఇంటి స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి రంజిత్ కుమార్, సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు దోలం శ్రీనివాస్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షులు దాసరి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి డబుల్ బెడ్రూములు, ఇవ్వాలి డబుల్ బెడ్రూములు, ఇవ్వాలి ఇళ్ల స్థలాలు. అన్ని చేసాం సార్. మేము అప్లై మేము కూలి పని చేసుకుంటాను, మాకు తిండికే కరువు అవుతుంది సార్. సార్ చేసాం సార్, అన్ని చేసాం సార్. మాకేం లేదు, మాకు ఇంటికాడ భూమి జాగలేదు, మాకు ఇక్కడ భూమి జాగలేదు సార్. చేసుకొని తింటామో తిన్న వంట అంతే, మాకేం లేదు సార్. వందరికి అయితే మాత్రం లేదని తీయండి సార్. మీకు టీవీ చేసాం సార్, అందరు వింటారు సార్. లంచాలు వింటారు సార్. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మందమర్రిలో నిరుపేదలందరూ కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి ధర్నా చేపట్టారు. లేని వాళ్లకు అసలు గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోవడం లేదు. కళ్ళు ఉన్నాయా లేవా గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. ఉన్న వాళ్ళకే, అర్హులైన వాళ్ళకే మళ్ళీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. ఈ నిరుపేదలను అసలు పట్టించుకోవడం లేదు. తండ్రికి ఇల్లు ఉన్నప్పుడు కొడుకుకు రాదా? ఆ తండ్రి చనిపోయినాడు, ఆ ఇల్లు కూడా వెళ్ళిపోతుందా? అటువంటి వాళ్ళకి, ఇల్లున్న వాళ్ళకే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఏమీ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. కూలీ నాలి చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళకి కరోనా కాంచెలు కూలి కూడా సరిగా దొరకడం లేదు. కడుపు నింపుకోవడానికే కష్టమవుతున్నటువంటి నిరుపేదలకు గవర్నమెంట్ గుర్తిస్తలేదు. ఉన్న వాళ్ళను గుర్తించి ఇల్లు ఇస్తే మాత్రం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తే మాత్రం రాబో కాలంలో మేము ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మందమర్రి మున్సిపాలిటీ, కేతనపల్లి మున్సిపాలిటీ, అట్టనే వివిధ గ్రామాలలో పేదలు ఇళ్ల స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వము పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి 8 సంవత్సరాలు అవుతుంది. పాల చెట్టు దగ్గర అటనే కేతనపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి పూర్తి అయినప్పటికీ కూడా ఇవి పంచడం లేదు. అటనే కనీసం ఇంటి జాగా ఇస్తేనన్నా గుడి చేసుకుంటామని చెప్పి ఆశపడుతున్నటువంటి పేదలకు ఇంటి జాగా ఇవ్వడం లేదు. రెండో పక్క ప్రభుత్వ భూములన్నీ ధనవంతులు ఆక్రమించుకొని వెంచర్లు పెట్టి అమ్ముకుంటుంటే కూడా ఈ ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాలి.